నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ప్యూర్లీ నాన్ పొలిటికల్ వీడియో. ఒక లీగల్ ప్రొఫెషనల్ గా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ మీద విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయికి, పెళ్ళైన కూతురికి మరి తల్లిదండ్రుల దగ్గర నుంచి వారసత్వంగా వచ్చేటువంటి ఏదైతే కాంపన్సేషన్ కోసం ఇచ్చే జాబ్స్ కానీ ఇటువంటి వాటి మీద ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చారు సుప్రీంకోర్టు. ఆ జడ్జిమెంట్ ఏంటి, దానివల్ల ఈ పెళ్ళైన తర్వాత కూడా అమ్మాయిలకి వచ్చేటువంటి అవకాశాలు అంటే లాభాలేంటి అన్న విశ్లేషణ ఈ వీడియోలో చేద్దాం. పెళ్ళైన కూతురు తన తల్లి, తండ్రి లేదా తన కుటుంబం నుంచి వేరు అయిపోతుంది సహజంగా మన సిస్టంలో, మన సాంప్రదాయంలో. అయితే ఆమెకు తన మాతృ కుటుంబం పట్ల బాధ్యత ఉండదా? ఈ ప్రశ్నకి సుప్రీంకోర్టు చాలా బలంగా, స్ట్రాంగ్గా సమాధానం చెప్పింది ఇటీవల జడ్జిమెంట్లో. సుప్రీంకోర్టు వ్యాఖ్యల ప్రకారం పెళ్ళి అనేది ఒక మహిళ అర్హతకు అడ్డంకి కాదు అనేది సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం వైవాహిక స్థితి కారణంగా కారుణ్య నియామకం లేదా లైసెన్స్ నిరాకరించటం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది జడ్జిమెంట్లో. ఈ వీడియోలో ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వివరించి అసలు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా ఉపయోగకరమైన జడ్జిమెంట్, చాలా ఇంపార్టెంట్ కూడా. ఈ కేసు వివరాలు ఒకసారి చూసినట్టయితే, ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి కుల్సం నిషా అనే మహిళకి సంబంధించినటువంటి కేసు. ఆమె తల్లి చౌక ధరల దుకాణం డీలర్గా ఉండేటోళ్ళు వాళ్ళ విలేజ్లో, యూపీలో. కుల్సన్ పెళ్ళైన తర్వాత భర్తతో కలిసి తల్లి ఇంట్లోనే ఉండి తల్లికి దుకాణం నడపడంలో హెల్ప్ చేసేవాళ్ళు, సహాయం అందించేవారు వీళ్ళింట్లోనే ఉండి పెళ్ళైన తర్వాత కూడా. ఆమెకి దివ్యాంగురాలు అయినటువంటి ఇంకొక సోదరి కూడా ఉంది. అయితే తల్లి మరణించిన తర్వాత కారుణ్య ప్రాతిపాదికన ఈ ఫెయిర్ ప్రైస్ షాపు లైసెన్సు తనకు ఇవ్వాలని చెప్పి అప్లై చేసింది ఈమె. కానీ 2019 జీవోలో పెళ్ళైన కూతుళ్లకు కుటుంబం నిర్వచనంలో ఉండరు, అంటే కుటుంబం అన్న డెఫినేషన్లో పెళ్ళైన అమ్మాయిలు ఉండరు అని ఉండటంతో ఆమె పెట్టినటువంటి అప్లికేషన్ రిజెక్ట్ చేయబడ్డది. అలహాబాద్ హైకోర్టులో కేసు నడిచింది. అక్కడ కూడా భిన్న తీర్పులు వచ్చాయి. చివరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఈ సబ్జెక్ట్. సుప్రీంకోర్టు తీర్పు ముఖ్య అంశాలు మనం పరిశీలించినట్టయితే, జస్టిస్ పిఎస్ నరసింహ మరియు జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం ఇచ్చినటువంటి ఈ తీర్పు చాలా కీలకమైనదిగా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో కుటుంబం అనే నిర్వచనాన్ని క్లియర్గా వీళ్ళు చెప్పారు. పెళ్ళైన కూతురు కూడా కుటుంబంలో భాగమే. పెళ్ళైంది కాబట్టి కుటుంబ నిర్వచనంలో కూతురు ఉండదు అనేది కాదు. వివాహం అనేది కేవలం ఒక సామాజిక ఆచారం మాత్రమే, రక్త సంబంధాన్ని తెంచేది కాదు అని చెప్పారు. ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 15 కానీ రాజ్యాంగంలో వివక్ష అంటే కేవలం పెళ్ళైనందుకు మహిళలను వేరు చేయటం, సమానత్వం, లింగ సమానత్వానికి విరుద్ధం. ఇది జెండర్ స్టీరియోటైప్ ఆధారంగా ఉంది. పెళ్ళైన కూతురు ఇతర కుటుంబ సభ్యురాలు అనేది పాత భావన. పెళ్ళైంది కాబట్టి అది వేరే కుటుంబ సభ్యురాలు ఆ అమ్మాయి అనేది ఒక పాత రకం భావన. డిపెండెన్సీ ఈజ్ ద కీ. కోర్టు ఏం చెప్పిందంటే కుటుంబంపై ఆధారపడి ఉండటం, సహాయం చేయటం ముఖ్యం. పెళ్ళి స్వయంగా పెళ్ళయింది కాబట్టి అనర్హత అనేది కరెక్ట్ కాదు అనేది ఈ కోర్టు జడ్జిమెంట్. దీని మీద ఇతర కోర్టులు ఇచ్చిన కేసులాస్ ఒకసారి చూసినట్టయితే, బాంబే హైకోర్టు రంజానా కేసు మరియు కర్ణాటక హైకోర్టు తీర్పులను కూడా ఇది రెఫరెన్స్గా తీసుకున్నారు. అలహాబాద్ హైకోర్టు సైదా బేగం కేసు తీర్పుని కొట్టేశారు. సో ఫైనల్గా ఆదేశం ఏమి ఇచ్చారు అంటే, కుల్షన్ నిషాకు 4 వారాల్లో ఫెయిర్ ప్రైస్ షాప్ లైసెన్స్ ఇవ్వాలని చెప్పి కోర్టు వారు ఆదేశం ఇచ్చారు. ఇందులో ఒక సామాజిక దృక్పథం చూసినట్టయితే, భారతీయ సమాజంలో ఇప్పటికీ పెళ్ళైన కూతురుకి పెళ్ళయింది కాబట్టి పరాయిది, ఆ ఇంటి అమ్మాయి అన్న భావన ఉంది. ఈ తీర్పు ఆ స్టీరియో టైప్ని సవాల్ చేయబడుతుంది. చాలామంది కూతుళ్ళు తల్లిదండ్రులను చూసుకుంటూ ఉంటారు పెళ్ళైనా కూడా. ముఖ్యంగా దివ్యాంగులు అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేదా వృద్ధులుగా ఉన్నప్పుడు ఇది అనివార్యం. ఈ తీర్పు వల్ల మహిళలకి విద్య, ఆర్థిక స్వావలంబన పెరిగిన నేపథ్యంలో ఈ తీర్పు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పవచ్చు. కుటుంబ బాధ్యతలు లింగం ఆధారంగా విభజించడం సరికాదు. కుటుంబ బాధ్యతలు ఆడాక ఒకటి, మగ అయితే ఒకటి అనేది సరికాదు అనేది ఈ తీర్పు సారాంశం. ఇది సామాజిక న్యాయం, లింగ సమానత్వ దిశగా మరొక అడుగుగా మనం చెప్పవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలను సమీక్షించాలా, ఇప్పటికే ఉన్నటువంటి అన్ని సంక్షేమ పథకాల్లో ఈ సూత్రాన్ని వర్తింప చేయాలి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలా. అయితే సుప్రీంకోర్టు ఆధునిక సామాజిక వాస్తవాలను అంటే సోషల్ రియాలిటీస్ని పరిగణలోకి తీసుకొని ఇటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇస్తూ పాతబడిన భావాలకు బదులు ఎవిడెన్స్ బేస్డ్ అప్రోచ్ అనుసరించారు అని చెప్పవచ్చు. సో ఇలాంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వల్ల పెళ్ళైన కూతుళ్ళు కానీ వారి కుటుంబాలు కానీ లేదా గవర్నమెంట్ ఉద్యోగాల కుటుంబాలు, ఎందుకంటే కారుణ్య నియామకాల విషయంలో, ఇటువంటి ఫెయిర్ ప్రైస్ షాపు లాంటి లైసెన్స్ విషయంలో, ఇటువంటి అంశాల్లో కుటుంబాలకి లేదా అమ్మాయిలకి ఉపయోగకరమైనటువంటి జడ్జిమెంట్. అర్హులైన మహిళలు కోర్టుకు వెళ్ళటానికి భయపడొద్దు. ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ బేస్ చేసుకొని రాష్ట్రాలు కూడా తమ రూల్స్ని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తీర్పు మహిళల ఒక సామాజిక హోదాను ఖచ్చితంగా బలోపేతం చేసేదిగా ఉంది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. భారత రాజ్యాంగం సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది అన్న దానికి ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ప్రతీక అని నేను స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఇటువంటి సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంటు మహిళలకి ఎంతో ఉపయోగపడుతుంది. అంటే అది కారుణ్య నియామకాలే కాదు, లేదా ఈ లైసెన్సులు పొందే విషయం ఒకటి. రెండోది పాత తరం భావం ఏదైతే ఉందో, పెళ్ళైంది కాబట్టి కుటుంబం నిర్వచనంలోకి ఆడవాళ్ళు రారు పెళ్ళైన వాళ్ళు అన్న భావం నుంచి బయటపడే విధంగా ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఉంది. దీన్ని బేస్ చేసుకొని చాలామంది భారతదేశంలో మహిళలు లబ్ధి పొందుతారని, వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ జడ్జిమెంట్ ఉంటుంది, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి? జడ్జిమెంట్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. పనిలో పని. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏం పేమెంట్ అక్కర్లేదు. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.